రవ్వ వచ్చి 70 రూపీస్ అంటుంది. లైవ్ 120. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను రామ్నగర్లో ఉన్నానండి. తెలంగాణలోనే హోల్సేల్ ఫిష్ మార్కెట్ అనమాట. ఇది చాలా పెద్ద మార్కెట్. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి చేపలు దొరుకుతాయి ఏంటి ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. అలాగే ఇంకా తెలంగాణలో ఎక్కడైనా మార్కెట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి షూట్ చేద్దాం. సో అండ్ ఈ మార్కెట్ వచ్చి శనివారం రాత్రి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆదివారం పొద్దున్న 6 నుంచి 11 వరకు ఉంటుందంట. సో ఒకసారి టైమింగ్స్ కూడా క్లియర్గా కనుక్కుందాము. నేనైతే ఉదయం 6కే వచ్చాను. చూడండి ఇవన్నీ చేపలే. ఇక్కడ చూడండి కింద పోసి అమ్ముతున్నారు. చూడండి కుప్పలు కుప్పలు కింద పోసి అమ్ముతున్నారు. చూడండి కాటాలు వేస్తున్నారు. పెద్ద కాటాలు ఉంటాయి ఇక్కడ. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. చూడండి బాక్సుల్లో ఎంత హోల్సేల్ మార్కెట్ అనమాట. అది చూడండి ఐస్లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి వెరైటీ చేపలు ఉన్నాయి. చూడండి పాంప్లెట్ అది వచ్చి ఫంగస్ అంటండి. కేజీ 100 రూపాయలు అంటది. నేను అనుకున్నాను ఇక్కడ అంతా వర్షం పడుతుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ ఉండటమే వాటర్గా ఉంటుందండి. మొత్తం పొద్దున్నే పొద్దుగాలు అందరూ వచ్చారు. చూడండి కుప్పలు కింద పోతుంటున్నారు. అన్ని కాటాల ద్వారా. ఇందా చెప్పా కదా ఫంగస్ అని చెప్పేసి కేజీ 100 రూపాయలు. చాలా పెద్ద మార్కెట్ అండి. పుట్ట చేపలు బంగారు తీగ అనుకుంటుంది. బొచ్చు అంటే అండి కేజీ 130 రూపాయలు అంట. మొత్తం కాటా ద్వారానే అండి. ఏం చేప అంటే ఇది? మోసా? ఎంత చెప్తున్నాడు? 100 రూపాయలా? లేదు మోస అంటండి. ఇది 100 రూపాయలు అంట కేజీ. ఇది వచ్చి వల్లెల చేపలు అంటండి. 5 కేజీలు ఉంటాయంట. 300 అంట. ఫుల్ ఏ చేప కాదు. ఇది పాంప్లెట్ అంటారు అనమాట. వీటిని బొచ్చా. ఇది రవ్వ ఎంత చెప్తున్నారు? 120 కేజీ అంటండి ఇది. అది బొచ్చ ఎంత చెప్తున్నారమ్మా? బొచ్చ ఎంత చెప్తున్నారు? అంతే. మార్కెట్ మటుకి మామూలు రష్ లేదు, ఫుల్ ఉంది. జనాలు కూడా పొద్దున్నే వచ్చేసారు. అన్ని హోల్సేల్ మార్కెట్లు అండి. ఇక్కడ చూడదాం ఎట్లానా? 350 కేజీ అంటండి. కొర్రమైన చేపలు మామూలుగా ఈ కుప్పలు రోడ్డు మీద పోతే అమ్ముతున్నారు. అసలు వీళ్ళు మామూలుగా లేదు. అసలు ఎంత ఫిష్ ఎంత ఎక్కడి నుంచి వస్తుందో కానీ. బాబా బంగారు తీగ, బొచ్చ, రాగి, కొర్రమేన్లు, పాపడా అంటండి. ఇది కేజీ 100 రూపాయలు అంట. రూప్ చెంది అంటండి 130. అయ్యా మొత్తం మార్కెట్. మరి వస్తే పొద్దున్నే రండి. 5 లోపల వస్తే ఇంకా సూపర్ ఉంటుంది. రామ్నగర్ చౌరస్తా వరకు ఉందంటండి. ఆ కింద వరకు ఉంటుందంట. కటింగ్ సెక్షన్కి వెళ్దాం మనం. అటు సైడ్ అటు ఇంకా బాగుంటుంది. రూప్ చెందులు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. సత్వాలు అంటండి. ఇవి కేజీ 50 రూపాయలు అంట. మొత్తం కొరమేళ్ళండి. ఎట్లా నా కొరమేను? 400 కేజీ 400 అంటండి.
గ్యాస్ కట్ చేపలు అంటే అండి కేజీ 120 రూపాయలు. పాంప్లెట్ అండి ఇవి కేజీ 50 రూపీస్ అంట. మెరుగలు కేజీ 120. 4 కేజీలు అంటే అండి ఇది 400 అంట. हाँ बोलो भैया. संडे को 12 बजे स्टार्ट रहता. अच्छा. अंजना 3:30 बजे. ओके ओके. तो ये मार्केट एवरीडे रहता और एवरीडे रहता. एवरीडे. ఈ ఆదివారం కంటే రాత్రి శనివారం రాత్రి 11ంటికే స్టార్ట్ అవుతుందంటండి. సో చేప కూడా మనకి అప్పుడు చాలా తక్కువగా అమ్ముతారంట వాళ్ళు చెప్తున్నారు. అండ్ చేప వచ్చేసి తెలంగాణ నుంచి కాకుండా బయట నుంచి కూడా వస్తాయంట. చూడండి ఇలా కుప్పలు పోసి అమ్ముతారు, వెళ్ళి తీసేసుకోవటం. రవ్వ వచ్చి 70 రూపీస్ అంటుంది. చలో బ్యాక్కి వెళ్ళిపోదాము. ఇక్కడంతా వాటర్ ఉంది కదా, వర్షం పడింది అనుకున్నారు. వర్షం కాదండి, చేపల నీరు ఇదంతా. రామ్నగర్ మచ్లీ మార్కెట్ 350 రూపాయలు అంటే అండి. ఈ క్యాట్ ఫిష్ అంటారు మన దగ్గర. మార్పు అంట. ఇదంతా హోల్సేల్ మార్కెట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కటింగ్ సెక్షన్కి వెళ్దామండి. చేపలు కటింగ్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్దాం. ఇలా కాటాలో వేస్తారండి. ఎంత పొద్దున్నే భలే వచ్చారండి జనాలు కూడా. అండ్ ఈ మార్కెట్కి రావాలంటే ట్యాంక్ బండ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ చక్కగా గుసాయిస్తే మనకి ముషీరాబాద్ వస్తుంది. ముషీరాబాద్ నుంచి డౌన్కి వస్తే రామ్నగర్ వస్తుంది అనమాట. రామ్నగర్ చౌరస్తా నుంచి వచ్చినా వస్తుంది, అలాగే మనం స్ట్రైట్గా వచ్చినా వస్తుంది. రొయ్యలు కేజీ 200. ఇది స్ట్రైట్కి వెళ్తే మనకి కటింగ్ సెక్షన్ వస్తుందండి. చెప్పానుగా బంగారుతీగ చూడ పట్టంతలా ఉంది. బంగారుతీగ కూడా కేజీ 130 రూపాయలు ఇక్కడ. అన్న ఎట్లా 500 రూపీస్ అంటండి చేప. డజన్ 550 అంటండి. లైవ్ 800 అంటండి ఇది. ఇవైతే 600. 150 రూపాయలు అండి ఇది. 250. అమ్మ సైజు ఉందండి ఇది. 200 అంట ఒకటి. ఓయ్ లైవ్ చూసారా? ఎక్కడి నుంచి వస్తాయి అన్న పీతలు? మీరలో ఖమ్మం, బీబీ నగర్ నుంచి వస్తాయి. ఖమ్మం. ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూడండి. 90 రూపీస్ అండి కేజీది. भाषा हाँ बोनलेस. ओके ओके. ये अपोलो फिश है. कितना है कास्ट? ये 350 kg, ये भी 350 kg. 350. ये अपोलो फिश है. ये अपोलो है. ఇది భాష అంటుంది. ఓకే అన్న. భాష ఎక్కడి నుంచి వస్తుందన్న మాలు? మనం భీమవరం. అచ్చా ఓకే. కటింగ్ కూడా ఇక్కడే చేస్తున్నాం. ఓకే. ఇది బిగ్ సైజ్, జంబో సైజ్ అంటారు. ఇది జంబో సైజ్ అంటారు. జంబో సైజు. స్మాల్ సైజ్ అంటారు. ఇప్పుడు ఇవి ఫ్రైకా కర్రీకా? ఫ్రైకే. ఓకే. స్మాల్ సైజ్. అచ్చా స్మాల్ సైజ్. ఏం చేపని అన్నారు? ఇది అపోలో ఫిష్. అపోలోనా? ఇది ఎక్కువ హోటల్ సప్లై కోసమా? ఓకే. చెప్పు భయ్యా.
బోన్లెస్ కావాలనుకుంటే ఫంక్షన్ ఆర్డర్స్ ఉన్నాను, హోటల్ ఆర్డర్స్ ఉన్నాను కానీ మీరు ఎనీ టైం కాల్ చేయండి. ఓకే 24/7. మనకి ఎప్పుడైనా షాప్ బంద్ ఉన్నా కానీ మనకి ఎప్పుడైనా మీటర్ రెడీగా ఉంటుంది. డైలీ ఫ్రెష్ ఉంటుంది. కానీ ఎప్పుడు కండిషన్స్ బాగానే ఉంటుంది. ఇప్పుడు స్టాక్ బాగా మన దగ్గర ఉంటుంది. ఓకే నెంబర్ వచ్చి ఇదండి, నోట్ చేసుకోండి. క్రౌడ్ చూడండి, రామ్నగర్ మార్కెట్. ట్రాఫిక్ జామ్. ఇంత కటింగ్ చేస్తున్నాం ఇప్పుడు స్టార్ట్. రొయ్యలు ఉన్నాయి చూడండి ఇక్కడ, చేపలు. చూడండి మొత్తం ఇక్కడ లైవ్. 120. మొత్తం చూడండి కటింగ్ ప్లస్ పైన ఉన్నదండి కటింగ్. ఉందన్న రవాణా అది ఎంతనా? 120. ఇప్పుడు అదే ఎంత కేజీ ఉంటుంది? 3 to 4 kgs. క్లైమేట్ మొత్తం సడన్గా చేంజ్ అయిపోయింది, వర్షం వచ్చేలాగే ఉంది. కింద వాటర్ అనుకున్నాం కానీ రాత్రి అంతా గాలి అంట ఇక్కడ. కటింగ్ సెక్షన్కి వెళ్దామండి ఇప్పుడు. తాత చేపకి ఎంత తీసుకుంటావు కటింగ్కి? 30 రూపాయలండి. 30 రూపాయలు తీసుకుంటారండి కేజీ. 30 రూపాయలు తీసుకుంటారంట. కటింగ్ సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుందండి. ఇలా మనం చేప తీసుకొస్తే కటింగ్ చేసి ఇస్తారండి. ఎంత తాత కటింగ్కి? తాత కటింగ్ ఎంత? కిలోకి 20. ఏ చేప అయినా? చేప బట్టి రేటా? అమ్మా ఎంత కటింగ్కి? కటింగ్ ఎంత? 30 రూపాయలా? ఏ చేప అయినా? కొరమట వేరు. ఇదేంటి ఫ్రైకా? చాలా పెద్ద కటింగ్ ఉందండి ఇక్కడ. ఎంత కటింగ్ చేశారన్నమాట. అన్నా రొయ్యలు వచ్చిన ఎంత తీసుకుంటావు? 30 రూపాయలు కేజీ. ఇలా వలసిస్తారండి చక్కగా నీట్గా. ఎట్లా నా కటింగ్కి? 30 రూపీస్. ఏ చేప అయినా? కొరమేను 30, రవ్వు చేప 20, రవ్వు వచ్చా 20 మీకు, కొరమేను 30, అది కూడా 30. ఓకే ఏమే బాబాయ్ అక్కడ చేప కొనే దగ్గర కాదు కానీ ఇక్కడ జనాలు కటింగ్ దగ్గర మటుకు చాలా మంది ఉన్నారు. So that's all guys, see you soon in the next video. Until then, bye guys. Please like, share and subscribe. Already subscribe chestunnaru, bell icon click cheyandi, notifications vastayi. ఐస్ మిషన్ చూపిస్తాను చూడండి. చిన్న చిన్న సైజులో చేస్తారు ఐస్.
120, 140 అంటండి. ఫిష్ మసాలా అంటండి. ఇది ప్యాకెట్ ఎంత? 25 రూపీస్ అండి. ఇది టేస్ట్ బాగుంటుంది. ఏమన్నా ఉందా చేప ఇది? సో రామ్నగర్ ఫిష్ మార్కెట్ ఇది. అండ్ దీని టైమింగ్ వచ్చేసి ఉదయం 6 నుంచి 10 వరకే ఉంటుందండి. మీరు సండే పూట అంటే సాటర్డే నైట్ వస్తే ఇంకా తక్కువ వస్తుంది అంట కాస్ట్ చేప. అండ్ ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తాయంట చేపలు. ఇదే మార్కెట్లో మనకి ఎండి చేపలు కూడా దొరుకుతాయండి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com. अरे जल्दी घुमाओ जी.